ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెస్తాం, హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తాం. అమానుల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందూపురం నియోజకవర్గం ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5,000, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ మరియు కొత్తగా 5 లక్షల రుణాలు ఇవ్వడం, చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి, చేనేత రంగాన్ని ఆదుకుని జీఎస్టీ నుండి విముక్తి చేసి తక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తాం. పట్టు రైతుల పట్టు రీలర్ల సమస్యను పరిష్కరించి వారిని అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఇసుక ప్రజలకు తక్కువ ధరకే ఇచ్చే విధంగా చట్టం తెస్తాం. మహాలక్ష్మి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, రైతు భరోసా రైతులకు కౌల రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 15,000, వరి పంటకు 500 రూపాయల బోనస్, ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరంగం ఇంటి స్థలం, చేయూత వృద్ధులకు 4,000 నెలవారీ పింఛన్, 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ బీమా. అమానుల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందూపురం నియోజకవర్గం హస్తం గుర్తుకే మన ఓటు. మా ప్రియతమ నేత రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ యొక్క దుర్మార్గపు ఆలోచన చేస్తున్నటువంటి ఈ ముగ్గురిని కూడా ప్రజాక్షేత్రంలో నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల సమక్షంలో వారిని శిక్షించే పరిస్థితి తప్పకుండా ఎంతో కాలం లేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి మనకి ఒక శ్వేతపత్రాన్ని కొట్టినటువంటి ఒక కరపత్రాన్ని ఏపీసీసీ ఈరోజు విడుదల చేసింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో ఈ యొక్క కరపత్రాన్ని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈరోజు విడుదల చేస్తున్నాం. కరెంటు ఛార్జీ ఉచితం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, యువతి యువకులకు 3,000 రూపాయలు ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి, అదేవిధంగా చేనేత కార్మికులకు వాళ్లకు ఉన్నటువంటి జీఎస్టీని పూర్తిగా తొలగించడము, పట్టు రైతులకు పట్టు రీలర్లకు వాళ్లకు అన్ని రకాలుగా ఉండి పరిష్కరిస్తాము. అదేవిధంగా ఇసుకను వీళ్ళు దోపిడీ చేసి కోట్లాది రూపాయలు తండుతున్నటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి అడ్డగా దీనిగా ఉంటూ వ్యతిరేకిస్తూ ఇసుకను సరళీకృతం చేసి తక్కువ ధరకే ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తూ ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజానీకానికి మేల్కొల్పే దిశలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 5,000 రూపాయలు ఒక మహిళకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తోందని చెప్పి తెలియజేస్తూ రఘువీరారెడ్డి గారి నాయకత్వం, రఘువీరారెడ్డి గారి నాయకత్వం, రఘువీరారెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి.